أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولقد خلقنا الإنسان من سلالة من طين ثم جعلناه نطفة في قرار مكين ثم خلقنا النطفة علقة فخلقنا العلقة مضغة فخلقنا المضغة عظاما فقسونا العظام لحما ثم أنشأناه خلقا آخر فتبارك الله أحسن الخالقين ثم إنكم بعد ذلك لميتون ثم إنكم يوم القيامة تبعثون صدق الله العظيم. నిన్న ముഅ్మిన్ అంటే విశ్వాసులు వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళు నమాజ్ని ఎలా కాపాడుకుంటారు, జకాత్ని ఎలా పాటిస్తారు, స్వర్గాన్ని ఏ రకంగా వాళ్ళు వారసత్వంగా పొందుతారు, కేవలం వారసత్వం పొందడమే కాకుండా ఫిర్దౌసుల్ జన్న అనేది వాళ్ళకి ఏ రకంగా దక్కుతుందో గత వీడియోలో మనము తెలుసుకున్నాము. ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో జకాత్ గురించి మళ్ళీ చెప్తాను. ఈరోజు దీని గురించి క్లోజ్ చేస్తాం మేడం. దీని యొక్క అర్థభావం ఏమిటి అంటే, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తర్వాత అతన్ని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము. మానవుణ్ణి మట్టితో సృష్టించామని చెప్తున్నాడు. తర్వాత సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా చేశాము మానవుని యొక్క అంటే మాతృ గర్భంలో అన్నమాట. ఆ తర్వాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ముద్ద ఒక సంగటి ముద్ద ఉంటుంది కదా, ఒక సంగటి ముద్ద కానీ ఏదైనా ఒక మట్టి ముద్ద చిన్నగా అలాంటిది కానీ ఒక ముద్ద అన్నమాట. ఒక బంతి వలె కానీ దానికంటే చిన్నది కానీ, బాల్ మాదిరి కానీ దానికంటే చిన్నది కానీ. ఆ తర్వాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఏ బిందువుకు? ఆ యొక్క రేతస్సుకు. ఆ పైన ముద్దను కండగా చేశాము. ఆ ముద్దను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేసిండు? కండగా చేశాడు. తర్వాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము. ఆ మాంసం కండలోనే ఎముకలు కూడా, అంటే నరాలు, ఎముకలు కూడా మాంసం ఖండంతోనే తయారైనాయి అనే విషయం చెప్పండి. ఆ పైన దానిని భిన్నమైన ఆ తర్వాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము. ఆ యొక్క ముద్ద మాంసానికి ఎముకలు తొడగడం, ఎముకలు తయారు చేసిందే కాకుండా ఆ ఎముకలకు తిరిగి మాంసాన్ని తొడిగాము అనే విషయం చెప్పబడింది. ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. భిన్నమైన సృష్టి అంటే మానవునిగా, మనిషిగా తయారు చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని భూమి మీదకి పంపించడం జరిగింది. కనుక అల్లాహ్ ఎంతో శుభప్రదుడు, సృజనకారులందరికల్లా ఉత్తమ సృజనకారుడు. ثم أنشأناه خلقا آخر فتبارك الله أحسن الخالقين. ఫతబారకల్లాహ్ అంటే సృజనకారులందరికల్లా ఉత్తమ సృజనకారుడు ఎవరు? అహ్సనుల్ ఖాలికీన్. ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలికీన్ అంటే సృజనకారులందరికల్లా గొప్ప సృజనకారుడు, ఒక బ్యూటిఫుల్, ఒక వండర్ఫుల్గా తయారు చేసినటువంటి వాడు ఎవరు? అల్లాహ్ అనే విషయం చెప్పబడింది. దీని తర్వాత సుమ్మ ఇన్నకుం బఅద దాలిక లమయ్యితూన్. ఈ రకంగా మీరు ఇక్కడ నివసిస్తారు కదా భూమండలం మీద, ఆ తర్వాత కొన్ని రోజులకు మీరు తప్పనిసరిగా మరణిస్తారు. సుమ్మ ఇన్నకుం బఅద దాలిక లమయ్యితూన్. ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ అయిన తర్వాత మానవుడు ఇక్కడ భూమి మీదకి రావడము, కొంత సమయం వరకు ఇక్కడ జీవించడము, ఆ తర్వాత కొంతకాలానికి మరణించడము అనే విషయం చెప్పబడింది. తర్వాత సుమ్మ ఇన్నకుం యౌమల్ ఖియామతి తుబఅసూన్. ఈ విధంగా మీరు మరణించిన తర్వాత తిరిగి ప్రళయం రోజు లేపబడతారు అనే విషయం చెప్పబడింది. సుమ్మ ఇన్నకుం బఅద దాలిక లమయ్యితూన్ ثم إنكم يوم القيامة
తుబాసూన్ అనే విషయం చెప్పండి. ఏమని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ముందు మనిషిని మట్టితో సృష్టించాను, తర్వాత ఆ యొక్క ఇంకొక మనిషిని తయారు చేసేదానికి ఏం చేసిండు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఒక బిందువు ఒక సురక్షితమైన ప్రదేశంలో పడేదానికి చేశాము. సురక్షితమైన ప్రదేశం అంటే మాతృ యొక్క గర్భం, సురక్షితమైన ప్రదేశంలో పడేలా చేశాము. తర్వాత ఆ యొక్క బిందువుకు ముద్దాకారాన్ని ఇచ్చాము, ఆ ముద్దకు ఎముకలను తయారు చేశాము, ఆ ఎముకలకు తిరిగి మాంసాన్ని తొడిగాము. కావున సృజనకారులందరి లెక్కల్లా అల్లాహ్ ఉత్తమ సృజనకారుడు. ثم إن بعد ذلك لميتون అనే విషయం చెప్పడింది. అంటే తర్వాత మీరు తప్పనిసరిగా మరణిస్తారు, ఆ తర్వాత మరణించిన తర్వాత మయ్యితూన్ ثم إنكم بعد ذلك لميتون, మీరు తప్పనిసరిగా మరణిస్తారు, ఆ మరణించిన తర్వాత ثم إنكم يوم القيامة تبعثون అనే విషయం చెప్పబడింది. అంటే మరణించిన వారు తిరిగి తప్పకుండా ఎప్పుడు యౌముల్ ఖియామతి తుబాసూన్ అంటే ఆ రోజు ప్రళయం రోజున లేస్తారు. ఇది మానవుని యొక్క చరిత్ర. మానవుడు చనిపోతాడు, ప్రళయం నాడు లేస్తాడు అనే విషయం చెప్పబడింది. ఈ యొక్క ఆయత ద్వారా మనకు ఏమర్థమవుతుంది? మానవుడు ఈ రకంగా పుట్టిన తర్వాత, ఈ రకంగా చనిపోయిన తర్వాత ఎప్పుడు లేస్తాడు? యౌముల్ ఖియామతి తుబాసూన్ అంటే ప్రళయం రోజున లేస్తాడు అనే విషయం చెప్పబడింది. ఈ ఆయత ద్వారా మనకేమర్థమవుతుంది? సమాధి శిక్ష లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంత రకంగా సృజనకారులందరి లెక్కల్లో ఉత్తమ సృజనకారుడు అని చెబుతూ మానవుని ఏ రకంగా మేము తయారు చేశాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఉపదేశిస్తూ తిరిగి దాన్ని మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడ శిక్షించబడతారు. నీ రబ్బుకు నీ దీనుకు నీ రబ్బుకు నీ దీనుకు నీ నబీయు అని క్వశ్చన్ వేసినప్పుడు నీ యొక్క కితాబ్ అనేది కూడా అని అడిగింటే హదీసులలో ఇలా రకంగా తయారు చేసుకుని చాలా చాలా బాగుండేది. ఆటోమేటిక్గా ఖురాన్ గ్రంథం గురించి కూడా అడుగుతారు. కావున ఖురాన్ గ్రంథం గురించి కూడా మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం ఉంచుకొని గ్రంథంలో ఏదైతే మనకు చెప్పబడిందో ఆ యొక్క కితాబ్ని అనుసరిస్తూ మన జీవితం అనేది గడపాలి అనే విషయాన్ని ప్రతి ఒక్క మానవునికి అర్థమై ఉండేది. అర్థమై ఉంటే అందరూ గ్రంథాన్ని చదివి ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని పూర్తిగా చదువుతారో వాళ్ళకు అల్లాహ్ యొక్క సృష్టి, అల్లాహ్ అంటే ఎవరు, తర్వాత ప్రవక్తలు అంటే ఏమిటి, మానవులు అంటే ఏమిటి, తర్వాత మరణం ఏమిటి, మరణం తర్వాత స్వర్గ నరకాల యొక్క ప్రతిఫలం ఏమిటి, యౌముల్ ఖియామ గురించి పూర్తిగా అర్థమై ఉండేది. అప్పుడు ప్రతి ఒక్కడు భయభక్తుల మార్గాన్ని అవలంబించి ఉండేవాడు. వీళ్ళు లెక్కించుకున్నటువంటి కొన్ని యొక్క కారణాల వల్లే ఇస్లాం ధర్మంపై చాలా అపోహలు ఉన్నాయి. వాటన్నిటిని కొద్దిగా పక్కన పెట్టేసి మనము ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేసుకొని చదివేదానికి ప్రయత్నం అనేది చేయాలి. కేవలం చదవడమే కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే కాదు, ఆ యొక్క గ్రంథాన్ని మన జ్ఞాపకం అనేది ఉంచుకోవాలి. కేవలం జ్ఞాపకమే కాదు, మన యొక్క జీవితంలో ప్రతి అడుగు ఆ యొక్క జ్ఞాపికకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అదే సోదరులారా. ఆఖిరి దావాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.